T20 అప్డేట్స్ చూద్దాం. మెగా అల్లు ఫ్యామిలీ అంతా ఒక చోట చేరి సంక్రాంతి వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నారు. వీరంతా బెంగళూరులోని ఫామ్ హౌస్ కు చేరుకుని వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది కదా అసలు పండుగంటూ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందాల భామ సమంత సంక్రాంతి పండుగను హ్యాపీగా జరుపుకుంది. గాలిపటాలు ఎగురవేస్తూ చాలా ఆనందంగా గడిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆమె సంతోషాన్ని ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కూర్మ నాయకి సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నటుడు శివాజీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో శివాజీ కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ కొత్త సినిమా ప్రకటించారు. గోద్రా రైలు దహనకాండ ఆధారంగా ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ది సబర్మతి రిపోర్ట్ పేరును ఖరారు చేశారు. 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మస్సే, రాశి ఖన్నా, వృద్ధి డోగ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రంజన్ చందేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మే 3న విడుదల చేయనున్నారు. విక్రమ్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం తంగలాన్ విడుదల వాయిదా పడింది. ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ముందుగా ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. అయితే సినిమా వాయిదా వేయడానికి కారణాలు మాత్రం మూవీ యూనిట్ తెలుపలేదు. మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరు నటిస్తున్న మూవీకి విశ్వంభర టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ ను ప్రకటిస్తూ మూవీ టీం ఓ కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేసింది. పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆకట్టుకునే గ్రాండియర్ విజువల్స్ తో ఈ టీజర్ అదిరిపోయింది. ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మంచు ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్ గా జరుపుకుంది. సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను మంచు విష్ణు ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. విష్ణు భార్య విరానికకు బర్త్డే విషెస్ తో పాటు ఆయన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు రవితేజ ఈగిల్ మూవీ టీం నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా బరి నుంచి తప్పుకుంది. ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. రవితేజ, కావ్య థాపా జంటకి నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నాగ చైతన్య నటిస్తున్న తండేల్ మూవీ నుంచి రిలీజ్ చేస్తున్న ఒక్కో అప్డేట్ తో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరుగుతున్నాయి. ఇన్స్టా వేదికగా తాజాగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీం పోస్ట్ చేసింది. అందులో చైతు లుక్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. కేరళ స్టోరీ మూవీ టీం నుంచి వస్తున్న బస్తర్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు సినిమా బృందం ప్రకటించింది. బస్తర్లో జరిగిన వాస్తవ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. దీనికి సుదీప్తో సేన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి నటిస్తున్న మట్కా మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని మూవీ టీం ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు. కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ నటిస్తున్న NBK 109 సినిమా ప్రసారాలను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ మూవీని సమర్పిస్తోంది. నవంబర్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. డీజే టిల్లుతో ఊపు మీదున్న సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రసార హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. గతేడాది మార్చిలోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. టాలీవుడ్ యంగ్ హీరో సర్వానంద్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా సరిగ్గా 7 ఏళ్ల క్రితం సంక్రాంతి రోజున శతమానం భవతి రిలీజ్ అయింది. అప్పట్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. మూవీ మేకర్స్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ శతమానం భవతి నెక్స్ట్ పేజీను అనౌన్స్ చేశారు. వచ్చే సంక్రాంతికి కలుద్దామంటూ పోస్టర్లో వెల్లడించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న మూవీ దేవరా ఇటీవల విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్ యూట్యూబ్ లో దూసుకువెళ్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ 2 పార్టులుగా రానుంది. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆపరేషన్ వ్యాలంటైన్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు రెడీ అయింది. జనవరి 17న విడుదల చేయనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. భారతదేశంలోని అమృత్సర్లోని ఐకానిక్ సరిహద్దులో ఈ పాటను ఆవిష్కరించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, సంజోష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం సోదర. ఇట్స్ రొమాంటిక్ స్టోరీ అనేది సబ్ టైటిల్.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్ను పంచుకుంది చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో సంపూర్ణేష్ సంజోష్ బండిపై డాన్స్ చేస్తున్నట్లుగా ఉండగా బాబు మోహన్ బండిని నడుపుతున్నట్లు ఉంది. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం కంగువా. తాజాగా ఈ మూవీ టీం పొంగల్ విషెస్ చెబుతూ కొత్త లుక్ ఒకటి రిలీజ్ చేశారు. టాటూస్ వేసి ఉన్న హ్యాండ్ లుక్ షేర్ చేశారు. ఇక సెకండ్ లుక్ ను రేపు ఉదయం 11 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది మూవీ యూనిట్. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ మూవీ వస్తోంది. ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 2వ షెడ్యూల్ కొనసాగుతోంది. పొంగల్ కానుకగా ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ను పంచుకుంది చిత్ర బృందం. ఈ పోస్టర్లో విజయ్తో పాటు డాన్స్ మాస్టర్ ప్రభుదేవ, తమిళ నటుడు ప్రశాంత్, అజ్మల్ అమీర్ ఉన్నారు. వీళ్ళందరూ గన్స్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న తాజా చిత్రం ఫైటర్. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు మేకర్స్. హృతిక్ అండ్ టీం చేసిన ఆపరేషన్ ఆధారంగా సాగుతున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.